హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిస్ స్పెషల్ ఎకానమీ ఇనిషియేటివ్. సో ఇవాళ మనం ఓఎన్డిసి, ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ గురించి నేర్చుకోబోతున్నాం. సో దీని గురించి హిందూ పేపర్లో ఒక మంచి ఆర్టికల్ వచ్చింది. వీ విల్ గో త్రూ ద ఆర్టికల్ లైన్ బై లైన్. సో బిఫోర్ దట్, యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ మన ఇన్స్టిట్యూట్లో ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ అందిస్తున్నాం. రెండింటికి కూడా 1 జూన్ నుంచి ఫీజు అనేది పెరుగుతుంది. ఆన్లైన్ ఫీజు 60,000 నుంచి 10,000 పెరిగి 70 అవుతుంది. ఆఫ్లైన్ ఫీజు 80,000 నుంచి 20,000 పెరిగి 1 lakh అవుతుంది. ఆఫ్లైన్ మీకు హైదరాబాద్ లేదా వైజాగ్ 2 చోట్ల నుంచి కూడా ఆఫర్ చేస్తున్నాం. ఆఫ్లైన్ తీసుకునే వాళ్ళకి ఆన్లైన్ ఫ్రీగా వస్తుంది. ఓకేనా? డోంట్ మిస్ దిస్. ఏ డౌట్స్ ఉన్నా ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. మన వెబ్సైట్లో ఫ్రీ డెమో కోర్సెస్ కూడా మీరు చూడవచ్చు. అలాగే యూపీఎస్సీ ఆప్షనల్స్ ప్రిలిమ్స్ అయిపోగానే చాలామంది ఫస్ట్ స్టార్ట్ చేసేది ఆప్షనల్ ప్రిపరేషన్. మన ఇన్స్టిట్యూట్లో పిఎస్ఐఆర్, పబ్యాడ్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్ 5 ఆప్షనల్స్ మనం అందిస్తున్నాం. ఈ 5 ఆప్షనల్స్లో మీరు ఏదన్నా చూస్ చేసుకోవచ్చు. ఒకదాని నుంచి ఇంకో దానికి షిఫ్ట్ అవ్వాలన్నా అవ్వవచ్చు యూజింగ్ ఆప్షనల్ ఇన్ఫినిటీ. కొత్త బ్యాచెస్ అన్నింటికి జూన్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. రికార్డెడ్ మోడ్లో తీసుకుంటే 20,000, లైవ్ అండ్ రికార్డెడ్ మోడ్లో అయితే 25,000. రెండింటిలో కూడా లేటెస్ట్ కంటెంట్ ఉంటుంది. సేమ్ లైవ్ అండ్ రికార్డెడ్లో ఉన్నది రికార్డెడ్లో కూడా వస్తుంది. డిఫరెన్స్ ఏమీ ఉండదు. అయితే రికార్డెడ్లో డౌట్స్ అడగడానికి, లైవ్లో డౌట్స్ అడగడానికి ఉండదు. అదొకటే డిఫరెన్స్ అంతే. సో ఇది మీకు 31 మే వరకు మాత్రమే వ్యాలిడ్. జూన్ వచ్చేసరికి వీటి ఫీజులు కూడా పెరుగుతాయి. సో ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. ఇక్కడ ఈ ఫస్ట్ 3 ఆప్షనల్స్ నేను స్వయంగా డీల్ చేస్తున్నాను. అలాగే ఎన్సీఆర్టీ ఫౌండేషన్ బిగినర్స్ కోసం, కాలేజ్ స్టూడెంట్స్, బిగినర్స్, ఇప్పుడిప్పుడే మొదలు పెడదాం అనుకునే వాళ్ళు యూ కెన్ కిక్ స్టార్ట్ విత్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్, లేటర్ ఆన్ అప్గ్రేడ్ టు యూపీఎస్సీ ఇన్ఫినిటీ. ఇది కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. క్లాస్ 6th నుంచి 12th వరకు ఉన్న యూపీఎస్సీ రిలవెంట్ బుక్స్ అన్నీ కవర్ చేయడం జరుగుతుంది. 5,000 రూపీస్ డిస్కౌంట్ నడుస్తుంది దీనిపైన. సో ఫీజు మీకు 10,000కే లభిస్తుంది. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి జాయిన్ అవ్వచ్చు. 31 మే వరకు మాత్రమే ఆఫర్ అనేది ఉంది. సో ఇవాళ మనం చూడబోతుంది వాట్ ఈజ్ ది ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్. ఓఎన్డిసి అనేది న్యూస్లో వస్తుంది. దీనిపైన ప్రిలిమ్స్లో అడిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ అంటే మీనింగ్ ఏంటి? నేను మీకు ఆర్టికల్ లైన్ బై లైన్ తీసుకెళ్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా. ఒకసారి ఫస్ట్ చూడండి. ఫస్ట్, వాట్ ఈజ్ ఓఎన్డిసి? అసలు ఓఎన్డిసి అంటే అర్థమేంటి? అసలు గవర్నమెంట్ ప్రజెంట్ ఉన్న ఈ కామర్స్ మార్కెట్ని మార్చాలనుకుంటుంది. ప్రజెంట్ ఎలా ఉంది? ప్లాట్ఫామ్ సెంట్రిక్ మోడల్లో ఉంది. ప్లాట్ఫామ్ సెంట్రిక్ అంటే అర్థం ఏంటి? మనం ఈ కామర్స్ అని అనుకోగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఏంటి? అమెజాను లేదా ఫ్లిప్కార్ట్. అంటే కొన్ని సంస్థలు ఒక చాలా పవర్ఫుల్ ప్లాట్ఫామ్స్ని క్రియేట్ చేశాయి. సో యూ కెన్ either log on to Amazon and buy whatever is listed there, or you can log on to Flipkart and buy whatever is listed there, or you can log on to any other similar platform and then buy. అంటే మనం ఈ రోజుల్లో మనం ఏదన్నా వస్తువు కొనాలంటే ఏదో ఒక ఈ కామర్స్ ప్లాట్ఫామ్లో మనం రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయ్యి అందులో ఉన్నవి మనం కొనుక్కునే పరిస్థితి ఇప్పుడు ఉంది. ఈ మోడల్ నుంచి ఓపెన్ నెట్వర్క్ మోడల్లోకి మార్చాలి అనే ఉద్దేశంతోనే ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ అనేది తీసుకొచ్చారు. సో మరి దీనికి ప్రజెంట్ రన్ అవుతున్న మోడల్కి డిఫరెన్స్ ఏంటి అనేది మనం ఒకసారి గమనిద్దాం. ఇది మన యూపీఐ ప్రాజెక్ట్ మోడ్లో తీసుకొచ్చారంటే ఈరోజు మనకి యూపీఐ అకౌంట్ ఉంటే మనం దేని నుంచి దేనికైనా పంపించవచ్చు. ఏ నెంబర్ నుంచి ఏ నెంబర్కైనా మనం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్. నువ్వు ఎస్బీఐలో ఉన్నావా, ఐసిఐసిఐలో ఉన్నావా, బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉన్నావా, సంబంధం లేదు. ఎవరు ఏ బ్యాంకులో అకౌంట్స్ ఉన్నప్పటికీ ఎవరి నుంచి ఎవరికైనా సరే యూజింగ్ దేర్ యూనిక్ యూపీఐ ఐడితో మనం ఎవరి నుంచి ఎవరికైనా పంపించే అవకాశం కలుగుతుంది. అలాగే ఇప్పుడు కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే, మీరు ఎక్కడున్నా సరే చూడండి ఇక్కడ, సిమిలర్లీ ద గవర్నమెంట్ వాంట్స్ టు ఎన్ష్యూర్ దట్ బయర్స్ అండ్ సెల్లర్స్ ఆఫ్ గుడ్స్ ఇన్ ఈ కామర్స్ మార్కెట్ కెన్ ట్రాన్సాక్ట్ రిగార్డ్లెస్ ఆఫ్ ది ప్లాట్ఫామ్స్ ఆన్ విచ్ దే ఆర్ రిజిస్టర్డ్. అంటే మీరు ఫ్లిప్కార్ట్లో రిజిస్టర్ అయినా అమెజాన్లో కొనవచ్చు, అమెజాన్లో రిజిస్టర్ అయినా ఫ్లిప్కార్ట్లో కొనవచ్చు. అర్థమైందా? మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా నీట్గా ఇచ్చారు చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు ఆర్ రిజిస్టర్డ్ ఆన్ అమెజాన్ అండ్ యూ మే డైరెక్ట్లీ పర్చేస్ గుడ్స్ ఫ్రమ్ ఎ సెల్లర్ హూ సెల్స్ ఆన్ ఫ్లిప్కార్ట్. అంటే ఈ ఓఎన్డిసి ప్లాట్ఫామ్లో
అమెజాన్ వాళ్ళు ఉంటారు, ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఉంటారు. అంటే ఓఎన్డీసీలో వాళ్ళు రిజిస్టర్ అవ్వాలి, లేకపోతే అవ్వదు. అంటే ఫ్లిప్కార్ట్ వాడు ఓఎన్డీసీ మీదకి వస్తాడు, అమెజాన్ వాడు ఓఎన్డీసీ మీదకి వస్తాడు, టాటా వాడు, రిలయన్స్ వాడు, ఎవరెవరైతే ఈ కామర్స్ వెబ్సైట్స్, ఈ కామర్స్ మార్కెట్ ప్లేసెస్ రన్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఈ సింగిల్ ఓఎన్డీసీ పైకి తీసుకురావాలి అనేది ప్రభుత్వం యొక్క ధ్యేయం. దీనివల్ల వెదర్ యు ఆర్ ఏ అమెజాన్ యూజర్ ఆర్ ఏ ఫ్లిప్కార్ట్ యూజర్, ఇఫ్ యూ వాంట్ టు బై ఏ మొబైల్ ఫోన్, లెట్స్ సే నాకు iPhone 14 కావాలని చెప్పి నువ్వు ఓఎన్డీసీలో సెర్చ్ చేసావు అనుకో, యు ఆర్ ఒరిజినల్లీ రిజిస్టర్డ్ ఆన్ అమెజాన్. ఇప్పుడు మీరు అమెజాన్లో సెర్చ్ చేస్తే అమెజాన్లో లిస్ట్ అయిన సెల్లర్స్, iPhone 14 అమ్ముతున్న సెల్లర్స్ డేటా మాత్రం మనకు వస్తుంది, లిస్టింగ్స్ వస్తాయి, దాంట్లో మనకు నచ్చింది మనం కొనుక్కుంటాం. అలా కాకుండా మీరు ఓఎన్డీసీకి వెళ్ళి నాకు iPhone 14 కావాలని సెర్చ్ చేశారనుకోండి, ఓఎన్డీసీలో రిజిస్టర్ అయిన డిఫరెంట్ ఆల్ దీస్ ప్లాట్ఫామ్స్, అంటే ఫ్లిప్కార్ట్లో ఉన్న ఐఫోన్ వస్తుంది అక్కడ, అమెజాన్ వాళ్ళు లిస్ట్ అయిన ఐఫోన్ రేటు వస్తుంది, అలాగే ఇంకా టాటా కావచ్చు, రిలయన్స్ కావచ్చు, ఇంకెవరెవరికైతే ఈ కామర్స్ ఉన్నాయో ఓఎన్డీసీ పైన ఉన్నారో వాళ్ళందరి లిస్టింగ్స్ వస్తాయి. సో ఒకేసారి మనం ఒకే చోట iPhone 14 ఎవడు తక్కువ రేటుకి ఇస్తున్నాడు, ఎవడు క్విక్ డెలివరీ చేస్తున్నాడు, ఎవడి సర్వీసెస్ బాగున్నాయి, మనం ఒకేసారి చెక్ చేసేసుకొని కొనుక్కోవచ్చు. అలాగే ఈవెన్ ఇఫ్ యూఆర్ లిస్టెడ్, ఒక చిన్న ఈ కామర్స్ ప్లాట్ఫామ్ పైన లిస్ట్ అయిన సెల్లర్ అయినా సరే వాళ్ళకి ఫుల్ యాక్సెస్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక చిన్న ఈ కామర్స్ ప్లాట్ఫామ్ పైన ఒకడు ఐఫోన్ అమ్ముతున్నాడు, ఇప్పుడు వాడి ప్రొడక్ట్ ఫ్లిప్కార్ట్లో రిజిస్టర్ అయిన వాడు చూస్తాడు, అమెజాన్లో రిజిస్టర్ అయిన వాడు కూడా చూస్తాడు. సో ఈ రకంగా ఈ సెల్లర్కి తన ప్రొడక్ట్ని వైడ్ రేంజ్ ఆఫ్ ఆడియన్స్కి చూపించే అవకాశం కలుగుతుంది. అలాగే కన్జ్యూమర్కి ఒకే చోట డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో లిస్ట్ అయిన అన్నీ ఒకే చోట చూసే అవకాశం లభిస్తుంది. సో మనకి ఎన్ని ఉన్నాయో ఇండియాలో వాటన్నిటి లిస్టింగ్స్ ఒకే చోట కన్జ్యూమర్ చూడగలుగుతాడు, సెల్లర్ అనేవాడు కూడా. ఫ్లిప్కార్ట్లో రిజిస్టర్ అయిన సెల్లర్ అమెజాన్లో ఉన్న బయర్కి అమ్మగలుగుతాడు, అమెజాన్లో రిజిస్టర్ అయిన వాడు ఫ్లిప్కార్ట్లో ఉన్న కన్జ్యూమర్కి అమ్మగలుగుతాడు. మీకు అర్థమవుతుందా? ఇలా ఇక్కడ వాళ్ళు అక్కడికి, అక్కడ వాళ్ళు ఇక్కడికి, మొత్తం డెమోక్రటైజ్ అయిపోవడం అంటే అర్థం అది. అందరికీ రీచ్ అవుతుంది. చిన్న సెల్లరు పెద్ద సెల్లర్ అనే డిఫరెన్స్ లేదు, చిన్న బయ్యరు పెద్ద బయ్యర్ అనే డిఫరెన్స్ లేదు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ప్లాట్ఫామ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సైజ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఇన్ఫ్లుయెన్స్, అందరికీ ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ క్రియేట్ చేయడం అనేది ఉద్దేశంగా చేయడం జరిగిందనమాట. సో అందుకోసం గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఇలాంటి ట్రాన్సాక్షన్స్ రియాలిటీ చేయడానికి గవర్నమెంట్ ఏం చేసింది, కంపెనీస్ అన్నింటికీ కూడా మిమ్మల్ని మీరు ఓఎన్డీసీలో లిస్ట్ చేసుకోండి అని చెప్తోంది. సో పైలట్ వర్షన్ అనేది ఆల్రెడీ లాస్ట్ ఇయర్ లాంచ్ చేయడం అనేది జరిగింది. థౌజండ్స్ ఆఫ్ సెల్లర్స్ ఆల్రెడీ ఈ ప్లాట్ఫామ్లో ఆన్ బోర్డ్ అయ్యారు. అయితే అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ మేజర్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ ఇవి రెండే కదా, హ్యావ్ నాట్ ఆన్ బోర్డెడ్ దేర్ మెయిన్ షాపింగ్ ప్లాట్ఫామ్స్ ఎట్. ఈ రెండు మాత్రం ఇంకా రాలేదు, వాళ్ళు మాత్రం ఇంకా హెజిటెంట్గా ఉన్నారు. ఇప్పుడు మీకు క్వశ్చన్, అసలు సెంటర్ ఎందుకు ఓఎన్డీసీని పుష్ చేస్తోంది? ఓఎన్డీసీని పుష్ చేయడానికి కారణం ఏంటి? ప్రజెంట్ ఉన్న సిస్టంలో, అంటే ప్లాట్ఫామ్ సెంట్రిక్ మోడల్లో కొన్ని లోపాలు ఉండబట్టే కదా ఇప్పుడు ఈ ఓపెన్ నెట్వర్క్ మోడల్లోకి ప్రభుత్వం పుష్ చేస్తుంది. ఏంటి ఆ లోపం, ఏంటి ఆ ఇష్యూస్ చూడండి ఒకసారి. గవర్నమెంట్ ఏం నమ్ముతోందంటే, దిస్ ఓఎన్డీసీ విల్ పుట్ ఎన్ ఎండ్ టు ది డామినేషన్ ఆఫ్ ఈ కామర్స్ మార్కెట్ బై ఏ ఫ్యూ లార్జ్ ప్లాట్ఫామ్స్. ఈ కామర్స్ అనగానే మనకు 2-3 గుర్తొస్తాయి. వాళ్ళ డామినేషన్ని ఎండ్ చేయడమే ప్రధాన ధ్యేయంగా గవర్నమెంట్ వచ్చేసి ఈ ప్లాన్ ఓఎన్డీసీని తీసుకొస్తుంది. ఇట్ సేస్, చూడండి, ద ఈ కామర్స్ మార్కెట్ ఈస్ కరెంట్లీ బ్రోకెన్ ఇంటూ సైలోస్. ఈ కామర్స్ మార్కెట్ ఎలా ఉంది? సైలోస్ అంటే ముక్కలుగా ఎలా ఉందన్నమాట. సో ఇఫ్ యు ఆర్ రిజిస్టర్డ్ యూజర్ ఆఫ్ ఫ్లిప్కార్ట్, నువ్వు ఇక్కడ ఉన్నవే చూసుకుంటావు. ఇఫ్ యు ఆర్ రిజిస్టర్డ్ యూజర్ ఆఫ్ అమెజాన్, నువ్వు ఇక్కడ ఉన్నవే చూసుకుంటావు. ఇలా బ్రోకెన్గా డిఫరెంట్ బ్లాక్స్ కింద డివైడ్ అయిపోయింది. అండ్ ఇట్ ఈస్ ఆపరేటెడ్ అండ్ డామినేటెడ్ బై ప్రైవేట్ ప్లాట్ఫామ్స్ ఎక్కువగా డామినేట్ చేస్తున్నాయి. అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ ఫర్ ఇన్స్టెన్స్ హ్యావ్ బీన్ అక్యూజ్డ్ ఆఫ్ ప్రమోటింగ్ సర్టెన్ సెల్లర్ ఎంటిటీస్ ఇన్ విచ్ దే హోల్డ్ ఇండైరెక్ట్ స్టేక్స్. ప్రజెంట్ వీళ్ళపైన ఆరోపణలు ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఈజ్ అమెజాన్, దెర్ ఈజ్ ఫ్లిప్కార్ట్. సో ఫ్లిప్కార్ట్లో నువ్వు లెట్స్ ఏ iPhone 14 అని కొట్టావు. సో ఫ్లిప్కార్ట్లో ఎంతోమంది సెల్లర్స్ రిజిస్టర్ చేసుకొని ఉంటారు, కాకపోతే కొందరు మాత్రమే పైన వస్తాయి. సో వీళ్ళు ఏమంటున్నారంటే, ఫ్లిప్కార్ట్ వాడు కూడా కొన్ని రీటైల్ కంపెనీసు, అంటే కొంతమంది సెల్లర్స్లో వాటాలు కొనేసుకుంటున్నారు, వాళ్ళ లిస్టింగ్స్ టాప్లో వచ్చేలాగా చేసుకుంటున్నారు. అంటే అమెజాన్ వాడు, ఫ్లిప్కార్ట్ వాడు కొన్ని సెల్లర్ ఎంటిటీస్తో
టైఅప్ పెట్టేసుకోవడం కావచ్చు, లేకపోతే వాళ్ళ వాటా కొంత వీళ్ళు కొనేసుకొని ఎప్పుడైనా సెర్చ్ కొట్టగానే వాళ్ళ పేర్లు ముందొచ్చేలాగా, వాళ్ళ లిస్టింగ్స్ పైన కనిపించేలాగా మ్యానిపులేట్ చేస్తున్నారు అన్న ఆరోపణలు వాళ్ళపైన ఉన్నాయి. అలాగే ఫుడ్ డెలివరీ యాప్స్ లైక్ స్విగ్గీ అండ్ జొమాటో హ్యావ్ ఆల్సో బీన్ అక్యూజ్డ్ ఆఫ్ ఛార్జింగ్ హై కమిషన్స్. సెల్లర్స్ నుంచి చాలా ఎక్కువ కమిషన్స్ ఛార్జ్ చేస్తున్నారని వాళ్ళపైన కూడా ఆరోపణలు ఉన్నాయి. అదే విత్ అన్ ఓపెన్ నెట్వర్క్ లైక్ ఓఎన్డీసీని తీసుకొస్తే ఇదేం చేస్తుంది, దట్ కనెక్ట్స్ బయ్యర్స్ అండ్ సెల్లర్స్ అక్రాస్ ప్లాట్ఫామ్స్. యాజ్ ఐ టోల్డ్ యూ, అమెజాన్లో సెల్లరు, ఫ్లిప్కార్ట్ బయ్యర్, ఫ్లిప్కార్ట్ సెల్లరు, అమెజాన్ బయ్యర్. అంటే ఈ రెండు పేర్లు మీకు తెలుసు కాబట్టి చెప్పాను. ఇలా థౌజండ్స్ ఆఫ్ కామర్స్ ప్లాట్ఫామ్స్ మనకు ఉన్నాయి. ఏ చిన్న ప్లాట్ఫామ్లో రిజిస్టర్ అయిన యూజర్ అయినా సరే ఇంకో ఏదో ప్లాట్ఫామ్లో సేల్ అవుతున్న ప్రోడక్ట్ని ఇక్కడ చూడొచ్చు, కొనొచ్చు. ఇలా కనెక్ట్ చేయడం ద్వారా ద గవర్నమెంట్ హోప్స్ టు లెవెల్ ద ప్లేయింగ్ ఫీల్డ్, అందరికీ సమాన అవకాశాన్ని కల్పించడానికి అది ఉపయోగపడుతుంది ఇలా చేస్తే. అండ్ మేక్ ప్రైవేట్ ప్లాట్ఫామ్స్ రెడెండెంట్. ప్రైవేట్ ప్లాట్ఫామ్స్ వేరేగా మెయింటైన్ చేయడం వల్ల యూజ్ లేదు, ఓఎన్డీసీకి వస్తే చాలు అనే వ్యూ క్రియేట్ చేయాలి అనేది ప్రధానమైన ఉద్దేశం. అంటే మీకు సింపుల్ పాయింట్ అమ్మ, ఒక మన ఊర్లో రోడ్ సైడ్ బ్రిక్ అండ్ మోటార్ ఒక చిన్న షాప్ ఉంది. అతను ఒక చిన్న ఆన్లైన్ ప్లాట్ఫామ్ కూడా పెట్టుకున్నాడు. ఆయన లెట్సే ఐఫోన్ని 90,000కి అమ్ముతున్నాడు. ఈ సెల్లింగ్ ఐఫోన్ ఫర్ 90,000. ఫ్లిప్కార్ట్లో ఐఫోన్ ఏమో 95,000కి సేల్ అవుతుంది. ఇప్పుడు ఒక కన్జ్యూమర్కి ఫ్లిప్కార్ట్లో జరుగుతుంది తెలుసు, బికాజ్ ఆఫ్ ఫ్లిప్కార్ట్స్ ప్రమోషన్స్, అడ్వర్టైజ్మెంట్. ఫ్లిప్కార్ట్ అంటే ఫేమస్. ఇది 90,000కి అమ్ముతున్నప్పటికీ కన్జ్యూమర్కి ఆ విషయం తెలియకపోవచ్చు. హీ మైట్ నాట్ నో, ఎందుకంటే విజిబిలిటీ లేదు, తనంత మార్కెటింగ్ పెట్టలేకపోవచ్చు, తన దగ్గర డిస్కౌంట్కి వస్తున్న విషయం కూడా తెలియని పరిస్థితి ఉండొచ్చు. ఓఎన్డీసీకి వస్తే ఏమవుతుందంటే తను సెర్చ్ కొడితే ఫ్లిప్కార్ట్లో ఉన్న ఈ లిస్టింగ్ వస్తుంది, ఈ చిన్నవాడి లిస్టింగ్ వస్తుంది. తను డైరెక్ట్గా రెండింటిని కంపేర్ చేసుకోవచ్చు. కంపేర్ చేసుకుని ఏది తక్కువ ఉంటే అది, నమ్మకం ఉంటే అది పర్చేస్ చేసుకునే అవకాశం కలుగుతుందన్నమాట. దీనివల్ల ఒక కన్జ్యూమర్కి చాయిస్ వచ్చింది. అంటే నేను ఫ్లిప్కార్ట్లోనే కొనాల్సిన అవసరం లేకుండా వేరే దాంట్లో కొనే చాయిస్ లభిస్తుంది. ప్లస్ రెండవది, ఆ సెల్లర్, ఈ చిన్న సెల్లర్ ఉన్నాడు చూడండి, ఈ చిన్న సెల్లర్కి ఒక విజిబిలిటీ క్రియేట్ అయింది. పెద్దవాళ్ళని ఎదుర్కొని ఫైట్ చేయలేని పరిస్థితిలో ఉన్నవాడు తక్కువ ధరకు అందించేవాడికి ఇప్పుడు వాళ్ళు ఫైట్ చేసే అవకాశం అనేది కలిగింది. అందుకే ప్లేయింగ్ ఫీల్డ్ అనేది లెవెల్ అయ్యింది అని చెప్పేసి అంటున్నాం. సో వాళ్ళతో పోటీ పడే అవకాశం దానికి కలుగుతుంది. ఈ రకంగా మనకి డెమోక్రటైజ్ అవుతుందని చెప్పొచ్చు. అయితే క్రిటిక్స్ ఏమంటున్నారు, ప్రభుత్వం అయితే ఇవన్నీ ఆలోచించుకొని చెప్తుంది. క్రిటిక్స్ ఏమంటున్నారంటే దే ఆర్గ్యూ, చూడండి, దట్ ద పర్పోర్టెడ్ బెనిఫిట్స్, అంటే ప్రభుత్వం ఏవైతే బెనిఫిట్స్ వస్తాయని చెప్తుందో ఆర్ ఫార్ ఫ్రమ్ సర్టన్ ఎట్ ద మూమెంట్. ఎట్ దిస్ పాయింట్ అవి ఖచ్చితంగా వస్తాయని చెప్పే పరిస్థితి లేదు అని క్రిటిక్స్ అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సెల్లర్స్ ఆర్ ఆల్రెడీ ఫ్రీ టు లిస్ట్ దేర్ ప్రొడక్ట్స్ అక్రాస్ వేరియస్ కామర్స్ ప్లాట్ఫామ్స్ ఈవెన్ ఇన్ టుడేస్ ప్లాట్ఫామ్ సెంట్రిక్ కామర్స్ మోడల్. అంటే ఇప్పుడు అమెజాన్లో లిస్ట్ చేసిన సెల్లర్ ఫ్లిప్కార్ట్లో చేయకూడదని రూల్ లేదుగా, ఫ్లిప్కార్ట్లో కూడా చేసుకోవచ్చు. అంటే ఈరోజు కూడా అమెజాన్లో వాడు పెట్టుకోవచ్చు, ఫ్లిప్కార్ట్లో పెట్టుకోవచ్చు, నచ్చిన ప్రతి చోట తనను తాను సెల్లర్గా రిజిస్టర్ చేసుకోవచ్చు. రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. రెండోది, అలాగే బయ్యర్స్ ఆల్సో రొటీన్లీ షాప్ అక్రాస్ ప్లాట్ఫామ్స్. ఇప్పుడు అమెజాన్లో ఉన్నవాడు అమెజాన్లోనే కొంటాడని ఏం లేదు, వాడు ఫ్లిప్కార్ట్ కూడా వెతుకుతాడు. అమెజాన్ ఇన్స్టాల్ చేసుకుంటాడు, ఫ్లిప్కార్ట్ రెండూ చెక్ చేసుకుంటాడు. అయితే అమెజాన్, ఫ్లిప్కార్ట్ వరకు ఓకే, కానీ వేరేవి చిన్న వాళ్ళకి తెలియదే, అక్కడ హెల్ప్ అవుతుంది. అది క్రిటిక్స్ ఏమంటున్నారంటే అట్ దిస్ పాయింట్ జనాలేమి అమాయకులు కాదు, వాళ్ళు ఆల్రెడీ డిఫరెంట్ ప్లాట్ఫామ్ వెతుక్కుంటున్నారు, ఎక్కడ తక్కువ వస్తుందో చూసుకొని కొంటున్నారు, కొత్తగా దీనివల్ల ఒరిగేది ఏమీ లేదని క్రిటిక్స్ అంటున్నారు. అలాగే ఇప్పుడు కొన్ని ప్రైస్ కంపారిజన్ టూల్స్ కూడా ఉన్నాయి. కొన్ని వెబ్సైట్స్ ఏం చేస్తున్నాయంటే డిఫరెంట్ వెబ్సైట్స్లోని లిస్టింగ్స్ అన్నీ ఒకే దగ్గర తీసుకొచ్చి ప్రైస్ కంపారిజన్ చేస్తున్నాయి. దాని మీద క్లిక్ చేసి ఆ లింక్కి వెళ్ళి మనం కొనుక్కోవచ్చు. అలాంటి టూల్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఓఎన్డీసీలో కొత్తగా వచ్చేది ఏం లేదని చెప్పి కొంత కంపారిజన్ అనేది జరుగుతుంది. సో వీళ్ళు ఏమంటున్నారంటే ఈ డామినేషన్ ఏదైతే ఉందో, అంటే ఈ ఫ్లిప్కార్ట్, అమెజాన్ యొక్క డామినేషన్ అనేది వాళ్ళు మొత్తం వాళ్ళ హోల్డ్లో పెట్టేసుకున్నారు అని వచ్చింది కాదు, వాళ్ళు మంచి సర్వీసెస్ అందించడం వల్ల అయ్యి ఉండొచ్చు. మొత్తం వాళ్ళకి కంట్రోల్లో పెట్టేసి వాళ్ళే మోనోపలైజ్ చేసేస్తున్నారు అనుకోవడానికి ఏమీ లేదు. ఇట్ కుడ్ బి డ్యూ టు దేర్ బెటర్ సర్వీస్ ఆఫరింగ్స్, అంటే డెలివరీ ఫాస్ట్గా ఉండడం, ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే రిజాల్వ్ చేయడం, వీటి వల్ల కూడా అయ్యి ఉండొచ్చు అనేది పాయింట్. Further, supposed monopoly that platforms are set to enjoy may be no different from the limited monopoly that any business today has over its property. ఇప్పుడు కామర్స్లో ఫ్లిప్కార్ట్, అమెజాన్కి మోనోపోలీ ఉందని చెప్పి మనం భావిస్తున్నాం, అంటే వాళ్ళకి ఎక్కువ వెళ్ళిపోతున్నామని భావిస్తున్నాము. ఈరోజు నార్మల్ బిజినెస్లో కూడా ఎవరైతే బెటర్ ప్రొడక్ట్ అందిస్తారో, ఎవరైతే బెటర్ సర్వీసెస్ అందిస్తారో ఆబ్వియస్గా వాళ్ళకి బిజినెస్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ తీసుకుంటే డిఫరెంట్ రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఉన్నాయి. ఒకడికి విపరీతంగా సేల్స్ అవుతున్నాయి అంటే వాడు మోనోపోలైజ్ చేస్తున్నట్టు కాదు కదా. మేబీ హీ ఈజ్ ఆఫరింగ్ బెటర్ సర్వీసెస్,
బికాస్ మేబీ హీ ఈజ్ ఆఫరింగ్ బెటర్ ప్రొడక్ట్, టైంకి డెలివర్ చేస్తున్నాడు, కస్టమర్కి సాటిస్ఫై చేస్తున్నాడు, కాబట్టే ఎక్కువ ప్రాజెక్ట్స్ సేల్ అవుతున్నాయి. సో తనకి ఎక్కువ అవుతున్నాయి, వేరే వాళ్ళకి అవ్వట్లేదు కాబట్టి నేను డెమోక్రటైజ్ చేస్తాను, అందరికీ సమాన అవకాశాన్ని కల్పిస్తామని అనొచ్చా? ఆ యాంగిల్లో ఈ క్రిటిసైజ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని. అంటే కాంపిటీషన్ ఎప్పుడైనా సరే మార్కెట్లో అందరికీ ఫ్రీడమ్ ఇచ్చేస్తే ఒకరితో ఒకళ్ళు పోటీ పడి బెటర్ ప్రొడక్ట్ తయారు చేయడానికి వస్తారు. ఇన్నోవేషన్ జరుగుతుంది, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జరుగుతుంది. వాళ్ళ ప్లాట్ఫామ్స్ని ఇంకా 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 బెటర్గా చేయడానికి నేను ఫ్లిప్కార్ట్, అమెజాన్ కంటే బెటర్ ప్లాట్ఫామ్ అందిస్తాను, బెటర్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ అందిస్తాను, బెటర్ కస్టమర్ సర్వీస్ ఇస్తానని చెప్పి మూడోవాడు రావాలంటే రావచ్చు కదా. నో వన్ ఈజ్ స్టాపింగ్ టుడే. ఎవరు ఈరోజు ఆపట్లేదు. సో కాంపిటీషన్ ఫ్రీగా వదిలేస్తేనే ఒకరితో ఒకరు పోటీ పడి బెటర్ ఇనిషియేటివ్ ఇస్తారు. అలా కాకుండా ఒకళ్ళని మోనోపలైజ్ చేస్తారని చెప్పి ప్రభుత్వం వచ్చి నొక్కేయడానికి ట్రై చేస్తే ఇన్నోవేషన్ ఆగిపోవచ్చు అనేది క్రిటిక్స్ యొక్క వాదన అనమాట. సో చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, వాట్ లైస్ ఎహెడ్ అని చెప్పి కూడా రాశారు. అయితే ఇప్పుడు చూడండి, గవర్నమెంట్ ఉద్దేశం మంచిదే, అయితే ఇప్పుడు ఏం చేయాలి? ద కెపాసిటీ ఆఫ్ ద గవర్నమెంట్స్ టెక్నోక్రాట్స్ టు కమ్ అప్ విత్ అన్ ఎఫిషియంట్ ఆల్టర్నేటివ్ టు ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్ దట్ కెన్ వర్క్ సీమ్లెస్లీ విల్ బి టెస్టెడ్ యాజ్ ద గవర్నమెంట్ రోల్స్ అవుట్ ది ఓఎన్డీసీ రోల్ అవుట్ చేశాక అల్టిమేట్గా డిసైడ్ చేసేది కస్టమర్ ఎక్స్పీరియన్స్. ఇఫ్ యూఆర్ ఏ కస్టమర్, నువ్వు అమెజాన్లో లాగిన్ అయ్యి కొనడం చాలా ఈజీగా తేలిగ్గా అయిపోతుంది ఈరోజు, ఫ్లిప్కార్ట్లో ఈజీగా తేలిగ్గా అయిపోతుంది. మరి ప్రభుత్వం తీసుకొచ్చే ఓఎన్డీసీ ప్లాట్ఫామ్ ఎలా ఉంటుంది? అది ఇంతే ఈజీగా తేలిగ్గా అవుతుందా, లేకపోతే చాలా హ్యాజిల్స్తో కూడింది అయ్యే ఉంటుందా? సో దీంతో కంపేర్ చేసేలాంటి ఎఫిషియన్సీ ఆ ప్లాట్ఫామ్లో ఉండాలి. యూజర్ ఎక్స్పీరియన్స్ గవర్నమెంట్ అందించగలగాలి. అలా జరిగినప్పుడు పోటీ పడగలుగుతుంది, లేకపోతే పోటీ పడలేదు అనేది ఉద్దేశం. ఇట్ రిమైన్స్ టు బి సీన్ ఇఫ్ అండ్ హౌ ద గవర్నమెంట్స్ ఓపెన్ నెట్వర్క్ విల్ లిస్ట్ ప్రొడక్ట్స్ ఆఫర్డ్ బై వేరియస్ సెల్లర్స్ ఆఫర్ చేసే ఈ ప్రొడక్ట్స్ని ఏది ముందు పెడుతుంది, ఏది తర్వాత పెడుతుంది? ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో అమ్మే ఐఫోన్ ముందు పెడుతుందా, అమెజాన్లో అమ్మే ఐఫోన్ లిస్టింగ్ ముందు పెడుతుందా? ఎలా డిసైడ్ చేస్తారో అది కూడా చూడాలి. జనరల్గా ఇప్పుడు ఏం జరుగుతుందంటే కాంపిటీషన్ జనరల్లీ పుషెస్ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్ టు ప్రామినెంట్లీ లిస్ట్ ప్రొడక్ట్స్ దట్ ఆర్ మోస్ట్ లైక్లీ టు క్యాచ్ ద ఫ్యాన్సీ ఆఫ్ బయర్స్. సో ప్రజెంట్ ఏం చేస్తున్నాయంటే, ఇప్పుడు లెట్స్ సే ఫ్లిప్కార్ట్లోనే ఒక 10 మంది సెల్లర్స్ ఉన్నారు. అయితే ఎవరి ప్రొడక్ట్ ముందు కనిపిస్తుంది సెర్చ్ కొట్టగానే అనేది, ఎవరు బెటర్ సర్వీసెస్ అందిస్తున్నారు, ఎవరి దగ్గర ఎక్కువగా సేల్స్ అవుతున్నాయి, ఎవరి దగ్గర అయితే జనాలు కస్టమర్ కొనే అవకాశం ఉంది అనే దాన్ని బేస్ చేసుకుని వాళ్ళ లిస్టింగ్స్ ముందు వస్తాయి, మిగిలిన వాళ్ళు వెనక్కి వెళ్తూ ఉంటాయి. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది ఎఫిషియన్సీ. మరి గవర్నమెంట్ ఎలా డిసైడ్ చేస్తుంది? ఇప్పుడు గవర్నమెంట్ కూడా సర్వీస్ డెలివరీ బాగున్న వాళ్ళు, కస్టమర్ ఎక్స్పీరియన్స్ బాగున్న వాళ్ళే ముందు పెట్టాలంటే మళ్ళీ ఫ్లిప్కార్ట్, అమెజానే ముందు వస్తాయి. ఈ చిన్న బయర్స్, చిన్న సెల్లర్స్ అందరూ వెనక్కి వెళ్ళిపోతాయి. దాన్ని మనం మార్చలేంగా. చూడండి, దేర్ ఆన్ బోర్డింగ్ అండ్ లిస్టింగ్ ఆఫ్ సెల్లర్స్ ఈజ్ ఆల్సో హెవీలీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ది ఎబిలిటీ ఆఫ్ సెల్లర్స్ టు ఫుల్ఫిల్ కస్టమర్ ఆర్డర్స్ని వాళ్ళు ఎంతవరకు ఫుల్ఫిల్ చేస్తారు. ఇప్పుడు కొంత చూడండి, ఆర్డర్ తీసుకొని క్యాన్సిల్ చేస్తారు కొన్నిసార్లు. అట్లాంటి వాళ్ళకి లిస్టింగ్లో టాప్ ఇస్తే ఉపయోగం ఏముంది? కస్టమర్ ఎక్స్పీరియన్స్ దెబ్బతింటుంది. సో ఇన్ఫ్యాక్ట్ ప్లాట్ఫామ్స్ మే ఇన్వెస్ట్ ఇన్ మనీ టు బిల్డ్ ఎక్స్క్లూజివ్ ఆన్ బోర్డింగ్ అండ్ లిస్టింగ్ ప్రాసెసెస్. సో అందుకనే ఇప్పుడు ఏం చేస్తున్నాయంటే ప్లాట్ఫామ్స్, దే ఆర్ స్పెండింగ్ మనీ లిస్టింగ్ ప్రాసెస్ని చాలా స్మూత్గా. లిస్టింగ్ ప్రాసెస్ అంటే యూఆర్ ఎ సెల్లర్, యూ వాంట్ టు లిస్ట్ యువర్ ప్రొడక్ట్ ఆన్ అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్. ఆ ప్రాసెస్ని స్మూత్గా జరగడానికి, మంచి సర్వీసెస్ అందించే వాళ్ళ ప్రొడక్ట్స్ పైన లిస్ట్ అవ్వడానికి, సర్వీసెస్ బాగాలేని వాళ్ళు వెనక్కి వెళ్ళడానికి, వాళ్ళు వెనకాల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, రకరకాల టెక్నాలజీస్ ఉపయోగించి ఐడెంటిఫై చేయడానికి ఈరోజు దే ఆర్ ఇన్వెస్టింగ్. ఇప్పుడు ఓపెన్ నెట్వర్క్ వచ్చేసరికి, ఇప్పుడు ఓపెన్ నెట్వర్క్స్ రూల్స్ ప్రివెంట్ ప్లాట్ఫామ్స్ ఫ్రమ్ బెనిఫిటింగ్ ఫ్రమ్ సచ్ ఇన్వెస్ట్మెంట్. దే మే సీజ్ టు మేక్ దెమ్ ఎనీమోర్. ఇప్పుడు ఓపెన్ నెట్వర్క్లో అలా ఏం లేదు, ర్యాండమ్గా వస్తుందని చెప్పారనుకోండి, దే విల్ ఇంకా ఇన్వెస్ట్మెంట్సే చేయరు. ఇన్వెస్ట్మెంట్స్ చేయనప్పుడు ఏమవుతుంది? దిస్ విల్ ఈవెన్చువల్లీ ఎఫెక్ట్ ది క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ అవైలబుల్ టు కన్స్యూమర్స్ కందే ఫైనల్ సర్వీసెస్ అనేవి ఎఫెక్ట్ అయిపోతాయి. కస్టమర్ ఎక్స్పీరియన్స్ అనేది దెబ్బతింటుంది. ఇప్పుడు నేను ఒక కన్స్యూమర్ అయినప్పుడు, నేను ఒక ప్లాట్ఫామ్లో సర్చ్ కొట్టినప్పుడు, నాకు ఎప్పుడైనా సరే ఎవరైతే రిలయబుల్ సెల్లరో వాళ్ళ దగ్గర కొనాలనిపిస్తుంది. రిలయబుల్ అంటే అర్థం ఏంటి? పేమెంట్ తీసుకోగానే ఇమీడియట్గా డెలివరీ, షిప్పింగ్ చేసేవాళ్ళు, టైం టు టైం మనకి 3 రోజులు అంటే 3 రోజులు, 4 రోజులు అంటే 4 రోజులు మనకి డెలివరీ చేసేవాళ్ళు రిలయబుల్ సెల్లర్ అంటాం. అలా కాకుండా అందరికీ సమాన అవకాశాలు ఇస్తామని చెప్పేసి సర్వీస్ బాగా ఇవ్వని వాడికి అవకాశాలు ఇచ్చారనుకోండి, వాడు కస్టమర్కి సరైన టైంలో డెలివరీ చేయక వాళ్ళని ఇబ్బంది పెడితే, ఇంకా కస్టమర్ సర్వీస్ అల్టిమేట్గా ఏ కన్స్యూమర్కి అయితే మీరు బెనిఫిట్ చేయాలనుకుంటారో ఆ కన్స్యూమర్ నష్టపోయే పరిస్థితి వస్తుంది. సో బిల్డింగ్ అన్ ఎఫిషియంట్ మార్కెట్ ప్లేస్ ఫర్ సేల్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ మే టర్న్ అవుట్ టు బి ది కీ ఛాలెంజ్ ఫర్ ఓఎన్డీసీ. సో ఓఎన్డీసీ ప్లాట్ఫామ్ అనేది వీళ్ళలాగే ఎఫిషియంట్ మార్కెట్ ప్లేస్గా బిల్డ్ చేయాలి. మార్కెట్ ప్లేస్ అంటే ప్లేస్ వేర్ మల్టిపుల్ సెల్లర్స్ అండ్ మల్టిపుల్ బయర్స్ కమ్ అండ్ ఇంటరాక్ట్ అనమాట. అలాంటి దాన్ని మనం లైక్ అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్, దాన్ని మనం మార్కెట్ ప్లేస్ అని చెప్పేసి అంటాం. సో ఎఫిషియంట్ మార్కెట్ ప్లేస్ని బిల్డ్ చేయాలి, మంచిగా పర్ఫామ్ చేసే సెల్లర్స్ని ఎంకరేజ్ చేయాలి, అంతగా పర్ఫామ్ చేయని సెల్లర్స్ అంటే టైంకి డెలివర్ చేయని వాళ్ళని
వెనక్కి తొయ్యాలి, అదే కరెక్ట్. అలా కాకుండా అందరికీ సమాన అవకాశాలు ఇస్తానంటే మంచిగా చేసేవాడికి మోటివేషన్ పోతుంది, వాడు కొత్త టెక్నాలజీ పైన ఎఫిషియన్సీ పైన దృష్టి పెట్టాడు. సింపుల్ ఎగ్జాంపుల్, క్లాస్లో అందరినీ సమానంగా చూడాలని చెప్పి చదివిన వాడికి ఒకే మార్కులు ఇచ్చి ఒకే గ్రేడ్ ఇస్తే చదివే వాడికి మోటివేషన్ పోయి చదవడం మానేస్తాడు. అంతేనా? నేను చదివినా నాకు అన్ని మార్కులు వస్తున్నాయి, చదవనోడికి అన్ని మార్కులు వస్తున్నాయి, ఇంకెందుకు అందరినీ సమానంగా చూడాలి కదా అని చదవడం మానేస్తాడు వీడు. అప్పుడు ఎవరికీ మంచి జరగదు. అట్లాంటి సిచ్యువేషన్ ఇక్కడ కూడా వచ్చే ప్రమాదం అనేది ఉంది. అంటే ఓఎన్డీసీ యొక్క మంచి ఎలా ఉందో చెడు, ప్రోస్ అండ్ కాన్స్, ఎగ్జామ్లో మీకు ప్రోస్ కాన్స్ రెండూ రాయాల్సి ఉంటుంది. సో కాన్స్ విషయంలో ఏమవుతుందంటే అది కాంపిటీషన్ని, వాళ్ళ యొక్క ఇన్నోవేషన్ని, R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ని లిమిట్ చేసే పరిస్థితి వస్తుంది. అందరికీ సమాన అవకాశాలు ఇచ్చేయాలి అనేటప్పుడు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసేవాడు ఇన్వెస్ట్ చేయడం మానేస్తాడు. నేను ఎంత ఇన్వెస్ట్ చేసినా ఆడే ఇన్వెస్ట్ చేయని వాడికి ఒకటే అవకాశాలు ఇస్తున్నారు, మరి నేనెందుకు కష్టపడాలి, నేనెందుకు కొత్త ప్రోడక్ట్ తీసుకురావాలి, నేనెందుకు ఎఫిషియన్సీ బిల్డ్ చేయాలి, నేనెందుకు కస్టమర్ సర్వీస్ పైన ఖర్చు పెట్టాలని చెప్పేసి పెట్టేవాడు కూడా పెట్టడం మానేసే పరిస్థితులు వస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఈజ్ ది క్రక్స్ ఆఫ్ ది ఆర్టికల్. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టాండ్. సో దీనిపైన క్వశ్చన్ ఇచ్చాను, మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఐడెంటిఫై కరెక్ట్ స్టేట్మెంట్స్. యూజింగ్ ఓఎన్డీసీ, గవర్నమెంట్ వాంట్స్ టు చేంజ్ ది ఫండమెంటల్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఈకామర్స్ ఫ్రమ్ ప్లాట్ఫామ్ సెంట్రిక్ మోడల్ టు ఓపెన్ నెట్వర్క్ మోడల్. ఎస్ ఆర్ నో? గవర్నమెంట్ బిలీవ్స్ ఓఎన్డీసీ విల్ డెమోక్రటైజ్ అండ్ ఈకామర్స్ అండ్ క్రియేట్ ఎ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఫర్ ఆల్ ప్లేయర్స్. ఎస్ ఆర్ నో? గవర్నమెంట్ యొక్క బిలీఫ్ అది, అవునా కాదా? రెండు కరెక్ట్ అయితే బోత్ పెట్టండి, లేకపోతే రెస్పెక్టివ్ ఆప్షన్ చూస్ చేసుకొని కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో ఇంకొక చిన్న అనౌన్స్మెంట్, మనం ఎక్స్క్లూజివ్ ఎకానమీ మాత్రమే కావాలనుకున్న మీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. యూ కెన్ సీ డిఫరెంట్ కోర్సెస్ ఫర్ డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. అలాగే గ్రూప్ 1 సీజన్ రన్ అవుతుంది. ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి న్యూ బ్యాచెస్ 1 జూన్ నుంచి ప్రారంభమవుతున్నాయి. ఆఫ్లైన్, ఆన్లైన్లో ఇంగ్లీష్ మీడియం, ఆన్లైన్లో తెలుగు మీడియం కూడా లాంచ్ చేశాం. ఇది డిఫరెంట్ ఫీ స్ట్రక్చర్. ఆఫ్లైన్ జాయిన్ అయితే ఆన్లైన్ క్లాసెస్ ఫ్రీగా వస్తాయి. ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది, 5,000 per month. దీనిపైన లైఫ్ టైం వ్యాలిడిటీ పొందొచ్చు. టేక్ కేర్.